ఇంకో మాట భగవద్గీత చెబుతున్నది మీరు గ్రహించవలసింది. ఉద్ధరేదాత్మన ఆత్మానం, ధ్యానయోగంలో ఉంటుంది ఈ మాట. ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ క్షాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనగా. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, ఇది పూర్వం నుంచి మన నమ్మకాలకి వ్యతిరేకం. ఈ మాట కృష్ణుడు స్వయంగా చెప్పాడు. చాలామంది ఆధ్యాత్మిక వ్యవస్థలో ఏం చెబుతారంటే, ఏమైనానండి మన జీవితం ఉద్ధరించాలంటే ఓ గురువు ఉండాలండి, ఓ గురువు ఉండాలండి. ఇది ఒక మాట, ఒక బలహీనులు మాట్లాడే మాట. నన్ను అడిగితే నువ్వు బలవంతుడు అయితే గురువు గురించి మాట్లాడక. వివేకానందుడు చాలా స్పష్టంగా చెబుతాడు, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, దాన్ని మలుచుకో. అది వివేకానందుడు మాట కాదు, కృష్ణుడు మాట. ఆయన అదే చెప్పాడు, ఉద్ధరేది ఆత్మన ఆత్మాను, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎందుకు గురువు ఉద్ధరించాలని ఎందుకు ఆశిస్తున్నావు? అసలు పాఠం చెప్పే గురువులు వేరు, నేను పాఠం చెప్పిన గురువుని. నేను ఆధ్యాత్మికంగా మీకు నేను గురువును కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం ఏదో గురువుగా అది వాళ్ళ ఇష్టం, అది నేనేం భావించట్లా. నాకెవరు శిష్యులు లేరు, నాకెవరు గురువులు లేరు, అది విషయం కాదు. నాలో నేను గురువుననే భావన ప్రవేశించింది అంటే నేను గురువింద గింజ అయిపోయినట్టే, గురువు కాదు ఇక్కడ, అయిపోయినట్టే. ఇంకా ప్రవేశించకూడదు, నేను ప్రవేశించనివ్వను. మీరు నా దగ్గర పాఠాలు చెప్పుకున్న శిష్యులు, మీరు పాఠం వరకు నేను గురువుని, అభ్యంతరమే. మీ జీవితాలన్నింటినీ నేను తీర్చిదిద్దలేని, మీకు బాధ్యత వహించలేండి. నేను ఏ గురువును మీరు నమ్మినా మునగడం ఖాయం, అనుమానం లేదు ఈ కలియుగంలో. ఎవరిని నమ్మద్దనే చెబుతున్నాడు కృష్ణుడు. ఎవరి ప్రభావము మన మీద ఉండాలని ఆశిస్తున్నాం, ఉందని భ్రమలో ఉన్నాం. ఎవరి ప్రభావం లేకుండా కూడా మనం బతకగలం. అదే భగవద్గీత చెబుతున్నది. ఉద్ధరేది ఆత్మన ఆత్మాను, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నా ఆత్మానం అవసాదయేతి, ఎప్పుడూ నిన్ను నువ్వే కించపరుచుకో. కించపరుచుకుంటూ మాట్లాడొద్దని కాదు, మనం తప్పు చేస్తే ఒప్పుకోవాలి, దాని గురించి కాదు ఇక్కడ. మనం ఒక్కళ్ళ ఉన్నప్పుడు చూడండి, ఒక్కోసారి మనకి ఏమిటో మనకు అన్నీ ఇలా జరుగుతున్నాయి, ఏం తలపెట్టినా అవడం లేదు, ఒక 5-6 ఏళ్ల బట్టి ఇలాగే ఉంది, ఈ నిరాశ వద్దు. ఒక్కసారి సరిగ్గా పునశ్చరణ చేసుకో, పరిశీలన చేసుకో. నువ్వు అనుకున్నవి అయినవి కూడా కొన్ని ఉంటాయి, కానీ ఇదేదో ప్రధానమైంది ఒకటి దెబ్బతినడం వల్ల ఇంకేవో దెబ్బతిన్నాయని వాటిని వీటిని ముడిట్టి మాట్లాడుకుంటున్నాం మనం. ఇది మానవ ప్రవృత్తి. మీరు ఆశ్చర్యపోతారు, రామచంద్రమూర్తి ఇలా మాట్లాడాడు. రామచంద్రమూర్తి ఎక్కడ? జటాయు వనవాసంలో. జటాయు ఆయన చేతిలో వస్తాడు కదా, సీతను ఎవడో ఎత్తుకుపోయాడు, నేను కాపాడానని చెప్పి చచ్చిపోతాడు. చచ్చిపోగానే రామచంద్రమూర్తి అంటాడు, వాడు మొత్తం సర్వర్ డౌన్ అయిపోయి లక్ష్మణుడితో ఏమంటాడు, లక్ష్మణ రాజ్యం నష్టం మృతాపి, రాజ్యం నష్టం సీతా నష్ట మృతాపితక, రాజ్యం నష్టం వనే వాసక, సీతా నష్ట పితామృతక, ఈదృశీయం మహాలక్ష్మి అంటాడు. అంటే లక్ష్మణ, ఏమిటి కష్టాలన్నీ నన్నే చుట్టుకున్నట్టుగా ఉన్నాయి. రాముడు మాట్లాడిన వాటిని. ఇది రాజ్యం నష్టం, రాజ్యం కోల్పోయాను. రాజ్యం కోల్పోవడం నష్టంగా రాముడు భావిస్తే రాజ్యం కోసం అక్కడే ఉండొచ్చు కదండి, ఎందుకు వచ్చాడు? అప్పుడేమో నాకు రాజ్యం కంటే ధర్మం ముఖ్యం అన్నాడా? ప్రాణమైనా వదులుతాను కానీ నేను స్వార్థానికి పాల్పడినా అన్నాడు కైకతో. మరి అలా రాజ్యం నష్టమైనందుకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, అంతటి హీరో, అంతటి రామచంద్రమూర్తికి కూడా 1కి 4 కష్టాలు వచ్చేసరికి మైండ్ పాడేది. రాజ్యం నష్టం వనే వాస, ఏమిటో అడవిలో వచ్చి పడ్డాం. బయలుదేరేటప్పుడేమో వనవాసం సుఖం అన్నావు. కైక కృతజ్ఞతలు చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? అమ్మా, నాకు మునీశ్వరుల దర్శనం కల్పించావు, తపోమయమైన జీవనం సాగిస్తారు, వాళ్ళకి బాధాభోందనం చేసే అవకాశం ఇచ్చావు తల్లి, నీకు నమస్కారం అన్నాడు. మరి అంత అదృష్టంగా అక్కడ నువ్వు భావించినప్పుడు వనవాసాన్ని కష్టంగా ఇక్కడ ఎందుకు అంటున్నావు? మానవ మనస్తత్వాన్నే వాల్మీకి చెప్పాడు. రాముడు అలా ఉండడం సమస్య కాదు, దాన్ని ఎలా తీసుకోవాలి మనం? రాముడే అలా డీలా పడితే మనమేమవుతాం అని తీసుకోవాలి. కానీ కొంతమంది ఎలా తీసుకుంటారో తెలుసా? ప్రతిదీ నెగిటివే. వాళ్ళకి రాముడే పడిపోయాడు, మనం ఇంకా పడిపోదాం, అంతే. దరిద్రం అంటారు దీన్ని. నీకు కావ్యం రాసింది అందుకోసం కాదు ఇక్కడ, వాల్మీకి రాసింది నిన్ను పడిపోమని కాదు ఇక్కడ. రాముడే పడ్డాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా అని రాశాడు కావ్యం. రాముడే పడిపోయాడు, మనం ఇంకా 100 అడుగులు పడిపోదాం, ఇక లేవ. ఇంక నువ్వు రాముడిలో నువ్వు ఆలోచించకు. ఎందుకంటే లక్ష్మణుడు దాన్ని ఖండిస్తాడు. లక్ష్మణుడు వెంటనే ఖండిస్తాడు, అన్న ఇలా ఆలోచిస్తున్నావు. అప్పుడు రాజ్యం పోవడానికి గురించి మనం ఏం బాధపడలేదు, వనవాసం గురించి బాధపడలేదు. జరిగిన నష్టం ఏంటంటే సీతాదేవిని కోల్పోయాం, నిజమే. ఇప్పుడు ఈ జటాయు మరణం, ఆయన పక్షి పోరాడాడు, పోకేమవుతాడు అంటే ఇప్పుడు మనం రామచంద్రమూర్తి పేర్కొన్న 4-5 కష్టాల్లో 2-3 కష్టాలే కావు. ఎందుకంటే వాళ్ళు ఇదివరకే దానికి సిద్ధపడ్డారు, రాజ్య నష్టానికి, వనవాసానికి. 2వది పితామృతక, దశరథుడు ఏమంటే 60,000 ఏళ్ళు బతికాడు, పోడా ఉంటాడా?
ఏదో రామవియోగం ఒకటి ప్రధాన కారణమైంది, పోయాడు. అది పెద్ద నష్టం కాదు అది నిజానికి. ఆ వయసులో తండ్రి పోవడం, ఈయనకి 40 ఏళ్ల వయసు ఉంది, వనవాస కాలం నాటికి 35 ఏళ్ల వయసు ఉంది. 35 ఏళ్ల వయసులో తండ్రి పోవడం పెద్ద ఇది కాదు అక్కడ. అలాగే 60,000 ఏళ్ళు బతికాడు అప్పటి లెక్క ప్రకారం. పోనీ మన లెక్క ప్రకారం వేసుకుని ఆయన 80 ఏళ్ళు పైన బతికాడు. అటువంటి వాడు పోడా, అది నష్టం కాదు. నష్టం వల్ల సీతా నష్టం ఒకటే. అందులో పైగా సీతని కాపాడడానికి ఉద్యమించిన జటాయువు మరణించడం ఇప్పుడు కొంచెం దానికి పెద్ద శాఖల తగిలి, పైగా దాన్ని ఏమంటాడు వాల్మీకి వ్యంగ్యంగా కవిత్వం, ఈ దృశి మహాలక్ష్మి, ఇదిగో లక్ష్మీదేవి మన వరించింది అంటే వ్యంగ్యం. మనం ఒక్కోసారి చూడండి బాగా నష్టం వస్తే ఇదిగో దైవానుగ్రహం ఇలా తగలబడింది అంటాం కదా, దైవానుగ్రహం ఇలా తగలబడింది. ఆ దేవుడి చుట్టూ తిరిగాం కదా, ఆ గుడికి వెళ్ళి వద్దన్నా సరే ఆయనే ఇలా చేశాడు వ్యాపారాన్ని. అదే మాట వాల్మీకి వాడాడు. అందుకే రామాయణం అప్పటికి ఎప్పటికీ గొప్ప కావ్యం. మానవ మనోభావాలు, భావోద్వేగాలు అన్నింటినీ రుజువు చేస్తాడు అక్కడ వాల్మీకి. ఈ దృశి మహాలక్ష్మి, ఇదిగో జటాయు మరణం రూపంలో లక్ష్మీదేవి మన వరించింది. లక్ష్మీదేవి వరించడం ఏంటండి, మనిషి చచ్చిపోతే? ఆ బాధలో ఆయన అన్నమాట దాన్ని మనం ఆదర్శంగా తీసుకోకూడదు. అంటే కష్టాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటేవో 3-4 వస్తే ఎలా అనిపిస్తుంటే మనిషికి ఇంకెందుకైనా ఏదో జాతకం చూపించుకోవాలంటే అప్పుడు ఎవరికో చూపించుకుంటాం. ఇందాక చెప్పినట్టే ఆ తమిళనాడు జ్యోతిష్కుడికి చెప్పినట్టే, నీ కొడుకు నీకు ప్రమాదం అంటాడు, నరికెత్తవా? నా ఆత్మానం అవసాదు. ఏది ఒక్కరిలో ఉన్నప్పుడు కూడా మనకి కష్టాలు వరుసగా గుర్తొస్తాయి చూడండి. అలా గర్వించద్దు, వాటిని తలుచుకుని బాధపడద్దు. సాధారణంగా మనం కష్టాలు ఒక్కరో ఉన్నప్పుడు కష్టాలు తలుచుకుంటాం, గమనించండి. నలుగురిలో ఉన్నప్పుడు సన్మానాలు గౌరవాలు తలుచుకుంటాం. ఇదొక బలహీనత మనిషిలో. కష్టాలు ఎప్పుడు గుర్తొస్తాయి? నలుగురిలో ఉన్నప్పుడు గుర్తు రావండి. ఎందుకంటే నలుగురితో మాట్లాడుతున్నాం, ఏవో సమోసాలు తింటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కష్టాలు గుర్తురావు. మనం అప్పుడు కలిసినప్పుడు అదే కానాపురంలో ఉన్నప్పుడు అప్పుడు పకోడీలు తిన్నాక అది గుర్తొస్తుంది. అది మనిషి ఒక్కడు బాత్రూమ్కి వెళ్ళేటటువంటి రెస్ట్ రూమ్కి, ఏంటి మనోడు ఎంతోడైపోయాడు, మనం ఎలా అయిపోయాం? ఎందుకంటే మన మనసులో ఒక బలహీనత ఏమిటంటే, ఘనులందరూ మనవారని అనుకున్న అదొక్క తృప్తి అఖిల జనులకు. దాని మీద పద్యం రాశాను నేను సరదాకి, మానవులు ఎలా ఉంటారు. ఘనులందరూ మనవారని అనుకున్న అదొక్క తృప్తి అఖిల జనులకు, మనవాడే ఘనునవునెడ మనవాడే ఘనుడవునెడ, మనమున భరించలేము మాయ ఇదేమో. ప్రతి గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోవాలనుకుంటాం మనం. మనవాడే గొప్పవాడైతే మాత్రం ఏంట్రా ఇటు ఎలా అయిపోయాడే అంటే లోపల బాధ. అదే స్కూల్లో చదువుకున్నా, అసలు కానాపురంలో పడుకున్నప్పుడు నా పక్కనే ఉండేవాడు, అస్తమో ఎడంకాలతో తంతు ఉండేవాడు. ఇప్పుడు వాడు ఎడంకాలు గొడవ నీకెందుకు? ఈ సైకాలజీ అండి ఇది. దీనికి వీరు కూడా చెబుతారు, ఎప్పుడు ఒక్కళ్ళు ఉన్నప్పుడు మనం కష్టాలు గుర్తొస్తాయండి, 10 మందిలో ఉన్నప్పుడు సంతోషాలు గుర్తొస్తాయి. అందుకే మామూలుగా మనస్తత్వవేత్తలు చెబుతూ ఉంటారు, మాత్రం వాళ్ళ తప్పే ఉంది. మీకు దుఃఖంగా ఉంటే నలుగురిని పిలవండి, కాస్త టీ ఇవ్వండి, కూర్చోండి, పాత జ్ఞాపకాలు మాట్లాడుకోండి. కానీ ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఒకటే, వాళ్ళేనా మీరేనా? ఎంతసేపు మాట్లాడుకుంటారు? ఒక అరగంట, మళ్ళీ తర్వాత నీ దుఃఖం నీదే. మన ఫిలాసఫీ అలా చెప్పదు. నువ్వు ఆ దుఃఖంతోనే ఉండు, దాంతోనే తేల్చుకో. ఎవరిని పిలవకు, ఎవరికి ఫోన్ చేయకు, ఫోన్ కట్టేయి. అసలు ఎవడు పలకరించాలని కూడా నువ్వు ఆశించకు. ఆ దుఃఖంతో, ఆ బాధతో, ఆ నష్టంతో, ఆ మోసంతో, ఆ ద్రోహంతో అలాగే ఉండు. థింక్ ఇట్ అబౌట్ దట్. బాగా లోతుకెళ్ళి దాని గురించి ఆలోచించు. అది నీది కాదు అని అర్థమవుతుంది మిత్రమా. అది ఆత్మజ్ఞానం, అది ఆత్మజ్ఞానం. ఆ దుఃఖం నీది కాదు, నీకు సంబంధం లేదు, నువ్వు ఊరికి తెచ్చి పెట్టుకుని బాధపడుతున్నావు. ఒకవేళ నీదే అని జీవుడుగా నువ్వు అనుకున్నా, ఇలాంటివి ఎంతోమందికి వచ్చాయి, మన ఒక్కళ్ళకి కాదు ఇక్కడ. దెన్ డైల్యూట్, దాన్ని ద్రవీకరణ తీసే. ఇంకా ఎంతోమందికి వచ్చినప్పుడు మనకేముందండి ఇక్కడ? మన ఇంట్లో పిల్లాడో మనకేదో వంశానికి అప్రతిష్టాకరమైన పని చేశారు అనుకుందామండి, ఓ కుమిలిపోతాం దంపతులు, అంతే కదా, అయ్యో ఇలా జరిగారు. కానీ ఎవరో ఫ్రెండ్ వచ్చి, నువ్వేంట్రా బాబా ఇంకా మీ అమ్మాయి చాలా నయం అనేదో వాడు కొత్త స్టోరీ చెప్పాడు అనుకోండి, మన అమ్మాయి చాలా నయం అని మనం ఉప్మా తినేస్తాం ఇక్కడ. అంటే ఇంకో చోట ఇదే జరిగింది అనగానే మనకి మామూలు అయిపోయిందా లేదా? ఈ కాలక్షేపం కోసం నువ్వు ఎదుటివాడిని పిలిస్తే ఎప్పుడూ పిలవాల్సి ఉంటుంది మిత్రమా. ఎవరిని పిలవద్దు, భగవంతుడిని తప్ప, ఆత్మని తప్ప దేన్ని పిలవద్దు. దుఃఖమైన సంతోషమైన నువ్వు ఒక్కడివే. ఏం అనుభవిస్తున్నావో లోపలికి గమనించుకుంటే ఒక రహస్యం ఏమిటో తెలుసా? సుఖాన్ని లోతుగా పరిశీలిస్తే మళ్ళీ ఆ సుఖం కావాలని కోరుకోం. దుఃఖాన్ని లోతుగా పరిశీలిస్తే ఎన్ని దుఃఖాలు వచ్చినా తట్టుకుంటాం. ఇది జీవిత సత్యం, ఇది జీవిత సత్యం.
మనం పైపైన పరిశీలిస్తాం ఎంతసేపు. కాబట్టే వారి పోలిక వీరి పోలిక మొదట్లోనే ఇలా ఇవన్నీ మాటలన్నీ వస్తాయి. ఇదంతా పైపే మాటలు ఇవి. అది రావడానికి కారణం అది కాదు, వేరే ఉంది. ఆ దుఃఖంతోనే ఉంటే దాన్ని ఎక్కడ దుఃఖం పుడుతోందో నిజంగా పోయిన వ్యక్తితో మనకు అంత అనుబంధం ఉందా, అంత నష్టం మనకుందా అని మనమే లోపల ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఈయన పోయినా మనం ఉండగలమనే విషయం అర్థమవుతుంది, ప్రశాంతంగా ఉంటాం. ఆయన పోవడం చాలా సహజమైన విషయం అని కూడా అర్థమవుతుంది. ఎన్నేళ్ళు బతుకుతారు ఎవరైతే మాత్రం. ఇది నా ఆత్మానం అవసాదయేత్. మనిషి సాధారణంగా ఒంటరిగా ఉన్నప్పుడే కష్టాలు గుర్తొస్తాయి, కూర్చుకోండి. అంటే ఒంటరిగా ఉండొద్దని కాదు, ఒంటరిగానే ఉండు, సుఖాలు కూడా గుర్తు చేసుకో. జీవితం తేలికవ్వాలంటే ఎప్పుడు సుఖాన్ని కష్టాన్ని సమానంగా భావించి చూసుకోవాలి. అంటే సుఖమైనా సరే నువ్వు లోతుగా పరిశీలించు, దుఃఖమైనా సరే లోతుగా పరిశీలిస్తే ప్రయోజనం. సుఖం మళ్ళీ కోరవు, దుఃఖం వచ్చినా తట్టుకుంటాం. అదే కదా కావాల్సింది. మనకు సుఖం మళ్ళీ కోరద్దు, దుఃఖం వచ్చినా తట్టుకుందాం. సుఖాలు మళ్ళీ కోరితే కష్టం అంటే ఇది.